కడప జిల్లా కర్షకుడిని కరువు దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. వరుసగా 4 ఏళ్లుగా కరువు రక్కసి వెంటాడి వేధిస్తోంది. జిల్లాలో గుక్కెడు నీరు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. పంటల సాగు పడకేశాయి. బీళ్లుగా మారి నేలలన్నీ నోరెళ్లబెట్టాయి. జిల్లాలో జీవనాధారంగా ఉన్న వ్యవసాయం కుంటుపడటంతో కర్షకుడి బ్రతుకు తెరువు కష్టమైపోయింది. కరువు దాటికి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆదుకుంటామంటూ కరువు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం కాలయాపనతోనే సరిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువుకు కేరఫ్గా నిలుస్తోంది కడప జిల్లా. జిల్లాలో చాలా వరకు పంటల సాగుకు వర్షాధారమే ఆధారం. అందుకే పంటలు పండించాలంటే చినుకు కనపడాల్సిందే. అయితే ఏటా వర్షాభావ పరిస్థితులే జిల్లా రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. ఏ జిల్లాలో లేనంత తీవ్రమైన కరువు కడప జిల్లాలో కాటేస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా రైతాంగం పొలాలను దుక్కిదున్ని విత్తనం విత్తాక మేఘాలు ముఖం చాటేశాయి. ముందుగా వర్షాలను ఊరించడం, చివరికి ఉసూరు మనిపించడం, ఇది జిల్లాలో ప్రతి ఏటా ఎదురయ్యే పరిస్థితి. ఇదే విధంగా ఈ ఏడాది ఖరీఫ్లోనే కాకుండా రబీలోనూ తప్పటం లేదు. దీంతో కనీస విస్తీర్ణంలో కూడా విత్తనం పడని పరిస్థితి నెలకొంది. అరకొర వర్షాలతో సాగైన పంటలు కూడా మొలకెత్తి ఆదిలోనే రైతు ఆశలను తుంచేశాయి. సాధారణంగా కడప జిల్లాలో వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అనంతపురం జిల్లా తర్వాత కడప జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్నారు రైతులు. సుమారు 134,000 హెక్టార్లలో వేరుశెనగ సాగు జరుగుతోంది. అయితే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ముందుగానే వర్షాలు కురవటంతో ముందస్తుగానే రైతులు వేరుశెనగ సాగుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ విత్తన కంపెనీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు అనుకురగానే సాగైంది. విత్తన పంట పండుతున్న తరుణంలోనైనా వర్షం కురవకపోదా అంటూ రైతాంగం ఆశగా ఎదురుచూసింది. కానీ వర్షం కురవకపోవడంతో 1,00,000కు పైగా ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు 10% కూడా మించలేదు. వచ్చిన పంట కూడా దిగుబడి పూర్తి స్థాయిలో పడిపోయి ఖర్చులు రాని పరిస్థితి. ఇప్పుడు 3 సంవత్సరాల వంటి ఉరువు లేనే లేదు. శనిగలే ఈసూరి ఉలవల చదువుకుంటానేమో ఆ ఉలవలు కూడా రైతు సబ్సిడీ అంటారు కదా, సబ్సిడీ లేదు. ఈ రోజు పల్లెర్లు మలిచి ఉన్నాయి. కాలువలు ఎండిపోయినాయి, భూములు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. రాయలసీమ ప్రాంతంలో ప్రధానమైన వేరుశెనగ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత 11 సంవత్సరాలుగా ఎడతెరిపి లేని కరువుతో వేరుశెనగ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా రైతు రుణమాఫీ అంటూ కాలక్షేపణ చేస్తూ రైతులు ఉపశమనం అంటూ ఒక 2,000, 3,000, ఒక 5,000, అది 2 ఏళ్లకు 3 ఏళ్లకు అట్లా ఉపశమనం చేయాలని ప్రయత్నం చేస్తుంది తప్ప గవర్నమెంట్ కూడా శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పవచ్చు. ఇక 37,521 హెక్టార్లలో సాగు కావాల్సిన వరి పంట 1,627 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అలాగే 28,901 హెక్టార్లలో సాగు కావాల్సిన పత్తి 1,361 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుంది. సాగైన పంటల్లో ఈ 3 పంటలే 4,789 హెక్టార్లు కాగా ఇతర పంటలు 1,119 హెక్టార్లలో సాగు చేశారు. అయితే రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంత లోటు వర్షపాతం కడప జిల్లాలోనే నమోదు కావడంతో సాగు విస్తీర్ణం ఇంతకు మించి పెరగలేదు. జిల్లాలో ఈ రబీలో కురవాల్సిన వర్షం పడలేదు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 253.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిండగా ఇప్పటి వరకు 76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 70% లోటు వర్షపాతం నమోదైంది. వర్షపాతం లోటు కావడంతో వర్షాధారం కింద సాగు చేసిన శనగ పంట దాదాపు దెబ్బతింది. కరువు విలయతాండమాడుతుంది. దీనికంతటి కూడా ప్రధాన కారకులు రాజకీయ నాయకులే అని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాయచోటి ప్రాంతం అంతా గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి, చిన్నమండ్యం, రాయచోటి, ఈ వీరబల్లి ఈ మండలాల్లో కరువు విపరీతంగా ఉంది. ఎప్పుడూ కూడా ఇంతవరకు కూడా దాదాపు 100 సంవత్సరాలు పైబడిన అడిగినా కానీ చెప్తారు. దాదాపు వాళ్ళు జీవించి ఉన్నంత వరకు కూడా ఇటువంటి కరువు రాలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖరీఫ్లో సాగైన పంటలో 11,190 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. రబీలోనూ సుమారు 42 మండలాల్లో కరువు తప్పకపోవడంతో మొత్తంగా కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 1,30,00,000 నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అంచనాల్లోనూ అధికారులు రైతులకు అన్యాయం జరిగేలా లెక్కలు కట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం కరువు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం అనంతరం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నదుల అనుసంధానం పేరుతో దశాబ్దాల తరబడి కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు ఆంధ్రీయ సుశ్రామింత ద్వారా ఈరోజు రాయచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలుగల ప్రాజెక్టు, శ్రీనివాస రిజర్వాయరు, జరికోన ప్రాజెక్టు, పింజా ప్రాజెక్టుల ద్వారా అనుసంధానం చేస్తే ఆ కాలువ ద్వారా నీళ్లు ఇస్తే ఈ ప్రాంతం కొంచెం కరువు నుంచి బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా అడుగులు వేయలేదు. ఆంధ్రనివాస సుజల సమిత ద్వారా కేవలం 16 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే వెలుగలి నీళ్ళు వస్తాయి, తర్వాత శ్రీనివాస రిజర్వాయర్ నీళ్ళు వస్తాయి, తద్వారా జరికోన ప్రాజెక్టుకు వస్తాయి, పించా ప్రాజెక్టుకు వస్తాయి. తద్వారా ఇలాంటి వినాయకత్వ చెరువు, ఇలాంటి పెద్ద చెరువు లాంటి చెరువులు నింపుకుంటూ పోతే ఇక్కడ రైతు సస్యశ్యామలం అవుతుంది. ఎప్పుడైనా కానీ మార్చి ఏప్రిల్ నెలలో తాగడానికి నీరు కొదవ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్లోనే తాగడానికి నీరు కొదవ ఉంది, వ్యవసాయానికి కొదవ ఉంది, చెట్లకు కొదవ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ, సీనియర్ చెట్లు కానీ మొత్తం అన్నీ కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా మటుకు చనిపోయాయి. కానీ రాజకీయ నాయకులు మాత్రము ఏమీ చూసిస్తున్నట్టు వాళ్ళు మౌనం పాటిస్తున్నారు. జిల్లాలో కరువు రాకుండా చూడాలంటే కృష్ణా జలాలను జిల్లాకు సాధ్యమైనంత మేర తీసుకురావటమే మార్గం. ఇందుకోసం అనేక ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. అంతకుముందు జిల్లాలో కేసీ కెనాల్, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులతో పాటు మైలవరం, వెలుగల్లు, చిత్రావతి, పైడిపాలెం, వావికొండ, అన్నమయ్య ప్రాజెక్టులున్నాయి. జిల్లాలో ప్రతి ఏటా కరువు కాటుకు బలవుతున్న ప్రాంతం రాయచోటి, పులివెందుల, కమలాపురం, బద్వేలు నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతాలకు సాగునీటిని తరలించేందుకు ప్రాజెక్టులున్నా పాలకుల్లో చిత్తశుద్ధి కరువవటంతో నేటికి నీరొచ్చే అవకాశం లేకుండా పోయింది. రాయచోటి ప్రాంతానికి ఎన్నో ఉపయోగకరమైన వెలుగల్లు ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకురావాలని చాలా కాలంగా పనులు చేపట్టారు. కానీ పనులు నత్తతో పోటీ పడుతుండటంతో నేటికి పనులు పడకేసి ముందుకు సాగటం లేదు. దీంతో సాగునీటి మాట అటుంచితే తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. కడప జిల్లాకు కరువు విముక్తి కల్పించేందుకు కృష్ణా జిల్లాలే శరణ్యం అని చెప్పేసి గతంలో ఎంతో కాలంగా కూడా ఎన్నో అనేక ప్రతిపాదనలు కావచ్చు, రైతుల ఎన్నో ఉద్యమాలు కావచ్చు నడిచినప్పటికీ జిల్లాకు నేటికి కూడా పూర్తి స్థాయిలో కరువు జిల్లాలు, కృష్ణా జిల్లాలు అందని పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే కడప జిల్లాలో కొంత జమ్మలమడుగు, మైదుకూరు, కొంత ప్రొద్దుటూరు ప్రాంతాలకు మాత్రమే కొంత కృష్ణా జిల్లాలు వస్తున్నప్పటికీ పులివెందుల, కమలాపురం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి కృష్ణా జిల్లాలు అందితేనే కరువును శాశ్వతంగా పారదోలే పరిస్థితి ఉంది.